ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇళ్ల పట్టాల పేరుతో ఓటర్లను ప్రలోభపెట్టే పన్నాగానికి వైకాపా నేతలు తెరలేపారు. అనుకూలంగా ఉండే అధికారులను అడ్డం పెట్టుకుని బోగస్ నకిలీ పట్టాలను అందించి ఓట్లు దండుకునే కుట్రలకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మచిలీపట్నంలో ఈ నకిలీ పట్టా గుట్టు రట్టుకాగా తాజాగా గుడివాడలోనూ బయటపడింది. గన్నవరం, విజయవాడ, సెంట్రల్లోనూ ఈ తరహా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నకిలీ పట్టాలు హల్చల్ చేస్తున్నాయి. నకిలీ పట్టాల వ్యవహారం వైకాపా నేతలతో అంటగట్టడం వల్లే కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజబాబుపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. బందరు నియోజకవర్గంలో నకిలీ పట్టాల వ్యవహారంపై సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ లోతుగా విచారణ నిర్వహిస్తున్నారు. తాజాగా ఒక వీఆర్ఓ శ్రీదేవిని సస్పెండ్ చేశారు. తాజాగా గుడివాడలో నకిలీ గుట్టు బయటపడింది. మంగళవారం రాత్రిపూట ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైకాపా అభ్యర్థి కొడాలి నానిని కొంతమంది మహిళలు తమకు ఇళ్ల పట్టాలు రాలేదని ప్రశ్నించారు. దీంతో అక్కడి నుంచే ఆర్డీఓకు ఫోన్ చేసి పాత తేదీలతో ఇవ్వాలని ఒత్తిడి చేశారు. రెవెన్యూ అధికారి అంగీకరించలేదు. మున్సిపల్ ఆఫీస్కి వెళ్తేనేమో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమన్నారు సార్. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఆర్డీఓ ఆఫీస్కి పంపించారు. మేడం, ఇప్పుడు మనం ఇళ్ల పట్టాలు రాలేదని కొన్ని ఆపినట్టున్నారు కదా? అవునమ్మా, అవి ఇప్పుడు ఇచ్చేవచ్చు కమ్మా పట్టాలు పాత డేట్లో. ఏం లేదమ్మా, అవునా, పాత డేట్ వేసి ఇచ్చేవచ్చు కమ్మా, మేము ఇచ్చేస్తాం అన్నమాట. సరే, మీ కలెక్టర్ గారిని పంపించేసినట్టున్నారు. ఓకే అమ్మా. సార్ వాళ్ళు వెళ్ళమన్న సాటి కల్లా మీకు అసలు మీరేమి 10 పట్టాలు మీకు లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆపిన పట్టాలని ఇచ్చేసేయమని ఆర్డర్ ఇచ్చినా కూడా మాకు ఇవ్వలేదు సార్. అంటే ఆర్డర్ ఇచ్చారు కానీ అక్కడ రాళ్ళు పాతి మాట్లాడతారు. వీలైతే కాదు సార్, ఇప్పించాలి. మీరు మంత్రిగా ఉన్నప్పుడు మరి మాకు న్యాయం చేయాలి కదా. మీరు సార్ మరి ఇప్పుడు ఇళ్ల పట్టాల పేరుతో మచిలీపట్నంలో భారీ కుంభకోణమే జరిగింది. వైకాపా అభ్యర్థి మాజీ మంత్రి తనయుడు పేర్ని కృష్ణమూర్తి పట్టాల పేరుతో లబ్ధి పొందాలని ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. నకిలీ పట్టాల తీరుపై జనవరి 9, 2024న దిలీప్ కుమార్ అనే సామాజిక కార్యకర్త కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిని అసలు పట్టించుకోలేదు. బందరులో 339 ఎకరాల్లో అసైన్మెంట్ స్థలాల్లో అతిపెద్ద లేఅవుట్ వేసి లబ్ధిదారులకు అందిస్తామని ఊరించారు. వీటిని క్రమబద్దీకరించేందుకు రెవెన్యూ అధికారులు సీసీఎల్ఏకు సమాచారం అందించారు. ఇవి కాకుండా రోడ్డు పక్కన మార్జిన్ స్థలాలు, నీటి వనరులు, చెరువుగట్ల స్థలాల క్రమబద్దీకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇవన్నీ సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకం. కానీ మాజీ మంత్రి పేర్ని నానికి సన్నిహితంగా ఉండే అధికారులు ముందుగానే సీఎం చిత్రంతో 16,000 పట్టాలు ముద్రించినట్లు తెలిసింది. కానీ సీసీఎల్ఏ నుంచి అనుమతి రాక పెండింగ్లో పడ్డాయి. అయితే ఎన్నికల ముందు లబ్ధి పొందేందుకు సర్వే నెంబర్, సరిహద్దులు లేకుండా పట్టాలు తయారు చేశారు. వీటికి బదిలీ అయిన సునీల్ అనే తహసీల్దారు సంతకాలు చేశారు. ఆయన బాపులపాడుకు అక్కడి నుంచి తూర్పు గోదావరికి బదిలీ అయ్యారు. ఆయన సంతకాలు చేసిన పట్టాలను వైకాపా నాయకుల ఇళ్లలో ఉంచుకుని ఇతర పట్టాల నుంచి వైకాపా కండువా కప్పుకున్న వారికి ఇస్తూ వచ్చారు. కొంతమంది నాయకులు వాటిని 1,50,000 నుంచి 2,50,000 చొప్పున విక్రయించారు. ఇంత జరుగుతున్నా కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకరోజు తహసీల్దార్ కార్యాలయంలో మరికొన్ని పట్టాలు తయారు చేస్తుంటే తెదేపా నాయకులు ఆందోళనకు దిగారు. సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ అక్కడికి వెళ్లి విచారణ చేస్తానని హామీ ఇచ్చారు. ఈలోగా కలెక్టర్ అంతా సక్రమమైన పట్టాలే అంటూ సమాచార శాఖ డీడీ ప్రసాద్తో అప్పటికప్పుడు పత్రికా ప్రకటన విడుదల చేయించారు. బోగస్ నకిలీ పట్టాలు లేవని తేటతెల్లం చేశారు. ప్రస్తుతం వీఆర్ఓకు అంతా తెలిసి అధికారుల దృష్టికి తీసుకురాలేదని సస్పెండ్ చేశారు. వాస్తవానికి సంతకం చేసిన ఎంఆర్ఓపై కేసు నమోదు చేయాలి. పట్టాలు పంపిణీ చేసిన యువనేతపై కేసు నమోదు కావాలి. ఎంఆర్ఓ సంతకం చేయకపోతే ఫోర్జరీ కేసు నమోదు కావాలి. కానీ ఇవేవీ జరగలేదు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి మాజీ మంత్రి వెలంపల్లి పట్టాల పేరుతో పేదలను ఊరిస్తున్నారు. రోడ్డు పక్క స్థలాలు క్రమబద్దీకరిస్తామంటూ కొంతమందికి సీఎం చేతుల మీదుగా పట్టాలు అందించారు. ఇవి ఉత్తుత్తి పట్టాలుగా లబ్ధిదారులు కొట్టిపారేస్తున్నారు. గన్నవరంలోనూ వల్లభనేని వంశీ చేతుల మీదుగా పంపిణీ అంటూ ఏర్పాట్లు చేశారు. తర్వాత వాటిని నిలుపుదల చేశారు. ఇటీవల విజయవాడలో 10 వరకు తయారు చేసి కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. వీటిలోనూ సరిహద్దులు లేవు. కొండ ప్రాంతంలో కొన్ని అసైన్మెంట్ భూములకు పట్టాలు ఇప్పించే ప్రయత్నాలు జరిగాయి. ఓట్ల కోసం జరిగే కుట్రల్లో నేతలు ఉన్నతాధికారులను భాగస్వాములుగా చేస్తున్నారు.